వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు దిశ పేపర్లో ప్రధాన అంశం ఏంటి అంటే మెయిన్ పేపర్లో ఉన్నటువంటి అంశం నాడు పరదాల సీఎం నేడు ప్రజల సీఎం అనేటటువంటి ప్రధాన అంశంతో ఒక అంశం అనేది ప్రచురితమైంది. అది చూద్దాం. ముఖ్యమంత్రులుగా చంద్రబాబు జగన్ మధ్య పోలికే లేదు. పేదల గుడిసెల్లోకి వెళ్ళి మరీ పెన్షన్లు పంపిణీ చేస్తున్న చంద్రబాబు, నాడు ఇంటి గడప దాటని వైఎస్ జగన్, ప్రజలు ప్రజాప్రతినిధులు పార్టీ వర్గాలు అధికారులకు అందుబాటులో టీడీపీ అధినేత, నాడు కోటరీకి మినహా మంత్రులకు కూడా దక్కని వైసీపీ అధినేత దర్శనం, ఇద్దరు సీఎంల పాలనా శైలిలో తేడాలపై రాజకీయ వర్గాల్లో చర్చ అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి కథనం అనేది రాయడం జరిగింది. మరి ఇటీవలి కాలంలో చంద్రబాబు నాయుడు పింఛన్లు పంచే విషయంలో చిన్న చిన్న పల్లెటూళ్ళలోకి వెళ్ళి కూడా పాగల్లోకి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి పెన్షన్లు పంచడం అయితేనేమి, అంతకుముందు అక్కడ బుడమేరు వాగు ప్రవాహం హెచ్చుమీరినప్పుడు వరదలు వచ్చినప్పుడు అప్పుడు ఆయన పనిచేసినటువంటి తీరును ఉదాహరిస్తూ, గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేసినటువంటి తీరుని ఉదాహరిస్తూ అప్పుడు పరదాలు కట్టి ఆయన వచ్చినటువంటి విధానాన్ని రెండింటినీ కూడా తేడా చూపిస్తూ ఈ పేపర్లో ఈ ప్రధాన కథనంగా రాయడం అనేది జరిగింది. మనం చూద్దాం వివరంగా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టి ఈ నెల 12వ తేదీతోటి ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో పార్టీలకు అతీతంగా రాజకీయ వర్గాల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. 2019 ఎన్నికల్లో 23 సీట్లకు పడిపోయి ఘోర ఓటమి పాలైన చంద్రబాబు 2024 ఎన్నికల్లో వైసీపీని కేవలం 11 సీట్లకు పడేసి ప్రతీకారం తీర్చుకోవటము ఒక ఎత్తు అయితే, ఒక సీఎం పాలనాశీలి ఎలా ఉండాలి, మాజీ సీఎంకు ప్రతిక్షణం తన చర్యలతో రుచి చూపిస్తుండటం మరో ఎత్తు అని చెప్పి ఇక్కడ దిశ వార్త అనేది ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇలా, చంద్రబాబు నాయుడు ఇలా అని చెప్పారు. సరే, చంద్రబాబు నాయుడు ఇలా అంటే ఎలా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. చూడండి, 2024 జూన్ 12న 4వసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే సామాజిక పింఛన్లను 4,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తనే స్వయంగా పూరి గుడిసెల్లోకి వెళ్ళి పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. పెన్షన్లు స్వయంగా పంపిణీ చేసిన ఏకైక సీఎంగా రికార్డు నెలకొల్పారు. గత 11 నెలలుగా ప్రతి నెల 1వ తేదీన చంద్రబాబు జిల్లాలోని మారుమూల గ్రామంలో ఉన్న వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్ళి మరీ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలను భాగస్వాములుగా మార్చారు అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ఇలా అని చెప్పి ఇక్కడ రాసిన అంశాలను చూద్దాం. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్ ఆ ఏడాది మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఇంటికి సమీపంలో నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేయించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చంద్రబాబు పాలన సంక్షేమ కార్యక్రమాలతో ప్రారంభం కాగా జగన్ పాలన కూల్చివేతతో మొదలైందని చెప్పారు. చూడండి, ఇక్కడ అంటే ప్రజల సీఎం ఎలా ఉంటారు, పరదాల సీఎం ఎలా ఉంటారు అని చెప్పి ఒక ప్రత్యేక కథనం రాస్తూ గతంలో జరిగినటువంటి పరిణామాలని, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలని ఇద్దరిని పోల్చుతూ ఈ ఇద్దరు సీఎంల యొక్క చర్యలు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా డీటెయిల్గా రాశారు. మరి 2024లో ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు తన పరిపాలన ప్రారంభం సామాజిక ఈ సంక్షేమ కార్యక్రమాలతో మొదలు పెడితే 2019లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన ప్రారంభాన్ని కూల్చివేతతో ప్రారంభించారు. అదేమో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్కడి నుంచి ఆ పతనం అక్కడే ప్రారంభమైందనే విధంగా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు అయితే సంక్షేమంతో ప్రారంభించారని చెప్పి రాయడం జరిగింది. ఇంకా దీని గురించి పూర్తి వివరాలు 3వ పేజీలో ఉన్నాయి. ఆ వివరాలు కూడా మనం ఒకసారి చూద్దాం. 3వ పేపర్. ఇది 3వ పేపరు. మనం ఈ 3వ పేపర్ కూడా ఒకసారి చూద్దాం. 3వ పేపర్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నాడు పరదాల సీఎం నేడు ప్రజల సీఎం తాలూకా తరువాయి భాగం. ఇక్కడ సచివాలయంలో బిజీగా చంద్రబాబు, జగన్కు ఇల్లే సచివాలయం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సచివాలయంలో చంద్రబాబు బిజీగా పనులు చేస్తూ ఉంటే జగన్కు ఇల్లే సచివాలయం అని చెప్పి 2 ప్రధాన హెడ్డింగుల్లో ఇక్కడ 2 వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ముందు వార్త చూస్తే పరిపాలనా వ్యవస్థకు కేంద్ర బిందువు రాష్ట్ర సచివాలయము,
ప్రజల కోసం పాలకులు తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే కీలక కార్యాలయం అది. ముఖ్యమంత్రి కానీ మంత్రులు, ఉన్నతాధికారులు, అధికార సిబ్బంది సమన్వయంతో పనిచేసే ప్రభుత్వ కార్యాలయము. 7-10 వయస్సు దాటినా కూడా నిత్య యవనుడిలాగా సీఎం చంద్రబాబు సోమవారం నుండి శుక్రవారం అమరావతిలోని వెలగపూడిలో ఉన్న సచివాలయం ఉదయం 10 గంటల నుంచి మంత్రులు, అధికార సిబ్బందితో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం అధికారిక సమావేశాలతో బిజీగా ఉంటారు. ఎండైనా వానైనా వరదలైనా ఆయన పనితీరులో ఏమాత్రం మార్పు ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేయడం చంద్రబాబులో ఉన్నటువంటి గొప్ప లక్ష్యం అని చెప్పి రాశారు. తర్వాత జగన్కు ఇల్లే సచివాలయం చెప్పి రాయడం కూడా జరిగింది. జగన్ 5 ఏళ్ల పాలనలో సచివాలయానికి వెళ్ళినటువంటి సందర్భాలను వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు. ఆయనకు తాడేపల్లిలోని ఇల్లే రాష్ట్ర సచివాలయము. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అతిథులతో సహా ఎవరైనా ఆయన ఇంటి వద్ద కలవాల్సిందే. దీంతో పరిపాలనా వ్యవస్థ రాష్ట్ర సచివాలయం నుంచి జగన్ ఇంటికి షిఫ్ట్ అయింది. ప్రజలకు ఏ ఆపద వచ్చినా జగన్ మాత్రం వారిని ఆదుకోవడానికి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడం అతిశయోక్తి కాదని చెప్పి రాయడం జరిగింది. తర్వాత 10 రోజులు బస్సుల్లోనే ప్రజలకు ఆపద వచ్చినప్పుడు చంద్రబాబు మొండి ధైర్యంతో ఎలా వ్యవహరిస్తారో రుజువు చేయడానికి గత ఏడాది విజయవాడకు వరదలు వచ్చినప్పుడు ఆయన పనితీరే తార్కాణం. బుడమేరు ఉధృతికి విజయవాడలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో చంద్రబాబు 10 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా బస్సులో బస చేసి ప్రజల మధ్య 24 గంటలు గడిపారు. స్వయంగా జేసీబీలపై తిరిగి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులను అప్రమత్తం చేసి ప్రజలను వరద బాధల నుంచి కాపాడి రాష్ట్ర ప్రజలతో జేజేలు అందుకున్నారని చెప్పి రాయడం జరిగింది. మరి 10 రోజులు బస్సుల్లోనే చంద్రబాబు ఉంటే ఇక్కడ పరదాల్లో సీఎం జగన్ ఉన్నారని చెప్పి ఇంకొక హెడ్డింగ్ మనకు కనపడుతుంది. ఇక్కడ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన, ప్రకృతి కన్నెరతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన జగన్ మాత్రం ఇంట్లో నుంచి కాలు బయట పెట్టిన దాఖలాలు లేవు. సరికదా, ఆయన ఇంట్లో నుండి బయటకు వస్తే ప్రజలకు ఆయన కనపడకుండా పరదాలు కట్టడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. జగన్ వెళ్లే దారిలో చెట్లను నరికేయటము, సామాన్యుల ఇళ్లు ఖాళీ చేయించడం వంటి పలు చర్యలు తీవ్ర విమర్శల పాలయ్యాయని చెప్పి ఈ హెడ్డింగ్లో రాయడం జరిగింది. తర్వాత అమరావతికి రాజధాని హోదా, రాజధానిపై 3 ముక్కలాట. చంద్రబాబు పరిపాలనలో అమరావతికి రాజధాని హోదా మీద పనులు జరుగుతూ ఉంటే జగన్ హయాంలో రాజధానిపై 3 ముక్కలాట జరిగిందని చెప్పి ఇంకాస్త స్పష్టంగా ఇక్కడ రాయడం జరిగింది. అక్కడైతే మరి ఇప్పుడు ఏపీకి రాజధానిగా అమరావతిని సుస్థిరం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే అమరావతి పునర్నిర్మాణ పనులను దేశ ప్రధాని మోడీతో ప్రారంభించి అమరావతి సత్తా ఏంటో యావత్ దేశానికి తెలియజేసేలా చేశారు. రాజధాని కోసం బంగారం లాంటి భూములను ఇచ్చిన రైతుల జీవితాల్లో నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. పార్లమెంట్లో రాష్ట్ర రాజధాని అమరావతిగా ప్రకటించి మరెవరూ రాజధాని తిరగదనివ్వకుండా కట్టుదిట్టం చేశారు అని చెప్పి ఇక్కడ రాస్తే, మరి ఇదే రాజధాని ఆంధ్రప్రదేశ్కి రాజధాని మీద జగన్ ప్రభుత్వం ఏం చేసింది, జగన్ ఏం చేశారు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు, రాజధాని మీద 3 ముక్కలాట ఆడారు. చంద్రబాబు మాత్రం అమరావతిని రాజధానిగా సుస్థిరం చేశారని చెప్పి చాలా క్లియర్గా రాయటం జరిగింది. ఇక్కడ చూడండి, జగన్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే రాష్ట్ర రాజధాని అమరావతిపై 3 ముక్కలాట ప్రారంభించారు. వికేంద్రీకరణ పేరుతో అమరావతి, విశాఖపట్నం, కర్నూలును 3 రాజధాని నగరాలుగా ప్రకటించారు. అమరావతి బోగస్ అని, 1,00,000 కోట్ల పెట్టుబడి వృధా అంటూ అమరావతిపై అక్కసు వెళ్ళగక్కారు. అమరావతి కోసం చేసిన ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేశారు. దీంతో తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని చెప్పి రాయటం జరిగింది. ప్రజల వద్దకు ముఖ్యమంత్రి దర్శనాలు కరువు అని చెప్పి 2 తారతమ్యాలను చూపిస్తూ, అంటే సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దర్శనాల కరువుగా ఉన్నట్టుగా రాయటం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రజల వద్దకు పాలనతో పాటు ప్రజల వద్దకు ముఖ్యమంత్రి కాన్సెప్ట్కు సైతం ఆద్యుడు చంద్రబాబు నాయుడు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగము, పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల మధ్య సమతూకం పాటిస్తున్నారు. తానవ్వక ఎవరిని నొప్పింపగా అందరి మనసు చూరగొంటున్నారు. ప్రతి నెల 1వ తేదీన పేదింటికి వెళ్ళి వారి సమస్యలు స్వయంగా తెలుసుకుంటున్నారు. ప్రతి కార్యక్రమంలోనూ ప్రజలను భాగస్వామ్యాలను చేస్తూ వారి వద్దకు వెళ్తున్న ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పి రాయడం జరిగింది. మరి ఇంకొక వైపున దర్శనాలు కరువుగా ఉన్నటువంటి మాజీ సీఎం అన్నట్లుగా సీఎంగా ఉన్న సమయంలో జగన్ను కలవటం సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులకే పెద్ద దుర్లభంగా మారింది. ఆయన ఎవరిని కలిసేవారు కాదు, ప్రజా సమస్యలను పట్టించుకునేవారు కాదు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు ఎవరికీ కూడా ఆయన దర్శనం లభించేది కాదు. పార్టీలోని కీలక నేతలు 4-5గురితో మాత్రమే జగన్ మాట్లాడేవాడని, ఆ కోటరీతోనే ప్రభుత్వాన్ని నడిపాడని విమర్శలు ఉన్నాయి. పరదాల ముఖ్యమంత్రిగా జగన్ పేరు తెచ్చుకుంటే ప్రజా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రజల మనసును గెలిచారని చెప్పి చాలా స్పష్టంగా ఈ పేపర్లో రాయడం జరిగింది. మరి దిశ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన సంచికలో ప్రధాన పేజీలో ఉన్నటువంటి ఈ వార్త గురించి మనం ఈ వార్తలో ఉన్నటువంటి అంశాన్ని క్లియర్గా స్టడీ చేస్తే తెలుస్తుంది ఏంటంటే, గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరదాల సీఎంగా పేరు తెచ్చుకుంటే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజల సీఎంగా పేరు తెచ్చుకున్నారని చెప్పి వీళ్ళ ఇద్దరి పనితీరులో చాలా తేడాలు ఉన్నాయి, ప్రతి పనిలో కూడా చాలా వైరుధ్యాలు ఉన్నాయన్నట్లుగా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా రాయడం అనేది జరిగింది. ఇది ఈ వార్తలో ఉన్నటువంటి సమాచారం.